ఇది మా అమ్మ నాకు చనిపోతే ఇచ్చిన చివరి జ్ఞాపకం. దీన్ని అస్సలు పోగొట్టుకోను. ఎందుకంటే మా అమ్మ జ్ఞాపకాలను ఇందులోనే చూసుకుంటున్నాను. హాయ్ రసాగర్. రే, మా అమ్మ నాకు అది ఇచ్చిన చివరి జ్ఞాపకం రా. పోరా. చా, వాళ్ళ అమ్మ జ్ఞాపకాన్ని పాడు చేస్తేనే. హేయ్ హేయ్, ఈ గిఫ్ట్ ద్వారా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అమ్మా, అరే గుద్దేసావురా, త్వరగా పోనీ. అబ్బా, చాలా నొప్పిగా ఉంది. అని ఇవాళ సినిమాకి వెళ్దాం రా, మీ హీరోదే కదా. లేదురా, చదువుకోవాలి. రే, అక్కడ ఎవరో పడిపోయి ఉన్నారా. భయ్యా లేగు, భయ్యా భయ్యా లేగు, భయ్యా. ఏ రక్తం కారుతుందిరా. రే, అక్కడ ఫోన్ ఉంది కదరా, ఫోన్ చేయి. భయ్యా లేగు, భయ్యా భయ్యా లేగు, భయ్యా రే భయ్యా లేగు, భయ్యా. రే ఫోన్ ఎత్తుతలే, ఫోన్ ఇరా. రే త్వరగా ఇరా. భయ్యా భయ్యా లేగు, భయ్యా భయ్యా లేగు, భయ్యా భయ్యా నీకేం కాదు, భయ్యా లేగు, భయ్యా 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 నీకేం కాదు, ఏమవ్వదు భయ్యా. భయ్యా నీకు. హలో అన్న, ఇక్కడ మీ ఊళ్ళో ఎవరో పడిపోయి ఉన్నారన్న. నాకు తెలిసిన వాళ్ళకి యాక్సిడెంట్ అయిందా? వస్తున్నా. ఎక్కడ? అదే అన్న, మన కృష్ణానగర్లో ఉన్నా. త్వరగా రా అన్య. నేను కూడా అక్కడ ఉన్నాను. ఒక నిమిషంలో నీ పక్కన ఉంటాను తమ్ముడు. అక్కడే ఉంది. రే రాజు, ఏమైందిరా? రే రాజు, ఒకసారి మాట్లాడరా. రే రాజు, ఏమైందిరా? రాజు, ఫోన్ లిఫ్ట్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేదు రే. సారీ రే, మాట్లాడరు ఒకసారి. చూడరా రే, నాతో మాట్లాడరు రే. రే రాజు, రే ఏమైందిరా? రే రే ఏమైందిరా? రే రాజు, రే మాట్లాడరా. రే నా వల్లే. ఫ్రెండ్స్, మనల్ని ప్రేమించేవారు కానీ ద్వేషించేవారు కానీ తెలుసో తెలియక మనల్ని బాధ పెట్టి ఉంటారు. అయితే వారిని క్షమించడానికి ట్రై చేయండి. ఎందుకంటే క్షమించడంలోనే మనకు వారిపై ఉన్న ప్రేమ తెలుస్తుంది. ఎవరు మనల్ని కావాలని బాధ పెట్టరు. కొన్నిసార్లు సరదాగా చేసే పనులే పెద్ద పెద్ద గొడవలు కాలేదు. అలాంటి సమయంలో అవతల వ్యక్తి మనతో మాట్లాడాలి, మనల్ని కలవాలని ప్రయత్నిస్తున్నప్పుడు వాళ్ళకి రిప్లై ఇవ్వడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే ఆ ఒక్క క్షణం మన నిర్లక్ష్యం వల్ల ఒక వ్యక్తి ప్రాణం పోవచ్చు. ఆ సమయం ఎంత ముఖ్యమైనదో ఆ వ్యక్తికి తప్ప మరెవ్వరికీ తెలియదు. మనం ఇచ్చే ఆ క్షణ రిప్లై వల్ల జీవితాలే మారిపోవచ్చు.
కాబట్టి ఎవరికైనా రిప్లై ఇస్తారని కోరుకుంటూ ఇట్లు మీ రాజ్ కుమార్ సిహెచ్.